అసలేంటి రాట్లే మరియు కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూద్దాం. ఇవి రన్ ఆఫ్ ద రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే వాటర్ని మనం ఎక్కడ ఆపం, వాటర్ని మనం ఎక్కడ కట్టడి చేయము, ఫ్లోలోనే కొంత డైవర్ట్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటాం అనమాట. ఇది అసలు తప్పే కాదు. ఇక్కడ మామూలుగా అయితే ఇందస్, చీనాబ్, జీలం పాకిస్తాన్కి, సట్లెస్, బియాస్, రావి ఇండియాకి. అయితే ఫ్లో మనం ఆపట్ల, పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ ఫ్లో మనం ఆపట్ల. అయితే వాటి మీద జమ్మూ కాశ్మీర్లో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది చీనాబ్ నది మీద అనమాట. ఇది రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టు. దీనిలో ఒక డ్యామ్, పవర్ స్టేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ 850 మెగావాట్స్ కడుతున్నాం అనమాట. అదేవిధంగా కిషన్ గంగా, ఇది కిషన్ గంగా రివర్ అంటే జీలం యొక్క ట్రిబ్యూటరీ అనమాట. ఇది 330 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు ఈ ఇష్యూలో ఒక సప్లిమెంట్ అవార్డు ఇచ్చారు. పాకిస్తాన్కి వచ్చే నీళ్ళకి సంబంధించి ఇండియా ఇందస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసినా, ఎబైన్స్లో పెట్టినా సరే మేము వాటిని ఇప్పుడు నిర్ధారించవచ్చు అని చెప్పి ఈ సప్లిమెంట్ అవార్డు ఇచ్చినందుకు ఇండియా ఇది ఇల్లీగల్, ఇది తప్పు అని చెప్పి ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అవార్డుని మేము కన్సిడర్ చేయట్లేదని ఇండియా రిజెక్ట్ చేసేసింది.